రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అమాయక యువకులే ఆమె టార్గెట్. ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరై అందిన కాడికి దోచుకోవడం, ఆఖరికి ఆ లేడీకైతే వెన్నతో పెట్టిన విద్య. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బట్టబయలైంది. అమాయక యువకులకు ప్రేమ పేరుతో దగ్గరై అందిన కాడికి దోచేస్తుంది. వాణి అనే యువతి చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో వాణి మేనత్త సంధ్య దగ్గర పెరిగింది. అయితే సంధ్య తన జగత్ కిలాడి వేషాలను వానికి నేర్పింది. ప్రేమ పెళ్లి పేరుతో ఎలా మోసం చేయాలో చెబుతూ పెంచింది. అంతే అత్త సంధ్య పెంపకంతో వాణి నిత్య పెళ్లి కూతురు వేషం ఎత్తింది. 2 కాదు 3 కాదు ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. దీంతో ఇచ్చాపురంలో అందిన కాడికి కలిసి దోచుకున్నారు. ఇక కూతురు వ్యవహారం నచ్చిన తండ్రి వేరే వివాహం చేసుకుని దూరంగా ఉంటున్నారు. అడ్డు అదుపు లేకుండానైతే ముఖ్యంగా చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో వాణి మరింత రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన లక్ష్మణరెడ్డి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. మ్యారేజ్ పేరుతో లక్షలు దోచుకున్నారు. వివాహం చేసుకుందామని అడిగిన ప్రతిసారి వాణి తప్పించుకుని తిరగడంతో అసలు బండారం బయటపడింది. మోసపోయినట్లు గమనించిన బాధితుడు లక్ష్మణరెడ్డి పోలీసులకు ఆశ్రయించారు. తన జీవితంలో చెలగాటమాడి లక్షల్లో దోచుకున్నారని బాధితుడైతే ఫిర్యాదు చేశారు. చెప్పుకుంటే వచ్చినాము పెళ్ళి కావాలని పెళ్ళి చూస్తే మనసుకొచ్చా చిన్న వాళ్ళత్త ఒప్పుకుంటే పిల్ల ఒప్పుకుంటే అంతా మాట్లాడుతుమే వాళ్ళత్త ₹1,00,000 కట్నం అడిగా పొట్టిలు తీసిమే మెట్లు తీసిమే ₹10,000 బట్టలు తీసిమే వాళ్ళ ఇంట్లోనే నలుగు పెడుతుమే నలుగు ఫోటోలు అంతా ఉన్నాయి. దుర్గమ్మ గుళ్ళో సోంపేటలో దుర్గమ్మ గుళ్ళో పెళ్లి చేయించరే. అప్పుడు నైట్ పలాసాలో వచ్చి ట్రైన్ ఎక్కించరే. పోతా ఉండము విజయనగరంలో ట్రైన్ ఆపే కొందరు బాత్రూమ్కి పోయేస్తాను అని చెప్పి అభ్యాసం అయిపోయింది. ఆ తర్వాత దిగి ₹5,000 ఆటో పెట్టుకొని ఈతకు వచ్చే కొందరు పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉండే. వాళ్ళంతా మాట్లాడదామని శనివారం నాడు మాప్సార్ కూర్చొని మాట్లాడి మీరు డబ్బు మీకు ఇస్తాను మీరు ఏడద్దు అని చెప్పా. ఇప్పుడు కీలేదు నేను ఇంటి ఏమైతే చేసుకోండి అట్ట ఉంది. చెప్పుకుంటే